డబ్బు, మనీ, క్యాష్. దీనికోసం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు పరుగులు తీస్తూ హైదరాబాద్లో పరిగెత్తుకుంటూ ట్రాఫిక్ జామ్లు, ఆఫీసులు, తర్వాత బిజినెస్లు అండ్ ఏదో ఒక బిజినెస్లు ఇవన్నీ పరిగెత్తుకుంటూ ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం, సెటిల్ అవ్వడానికి కోసం ఏదో బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఎన్నో విధాలుగా చాలా రకాలుగా ఈ హైదరాబాద్లో మన దగ్గర చాలా మంది కూడా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అండ్ చాలా మంది మనం ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చాలా మంది అయితే ఈ విధంగా జాబ్స్ మీద చేస్తుంటే మనకు పక్క రాష్ట్రాల నుంచి వచ్చేసి ఇక్కడ బిజినెస్ పెట్టేసుకొని సెటిల్ అయిపోయి ఇక్కడనే ప్రాపర్టీస్ కొని వాళ్ళు లోకల్ అయిపోతున్నారు. ఇక్కడ మనము మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ ఎవరైనా హైదరాబాద్లో పుట్టి పెరిగి రెంట్ కొంటూ మనం గడిపేస్తున్నాం. సో డబ్బు సంపాదించండి. జాబ్స్ మీద మీరు హోప్స్ పెట్టుకొని ఎన్ని సంవత్సరాలు చేస్తారండి? ఒక 30,000 40,000 శాలరీస్ వచ్చేసి ఫ్యామిలీ గడిపేస్తే సరిపోతుందా? మీ పిల్లలకు మీరు అనుకున్నట్టు వాళ్ళకి అన్ని ఇప్పించగలుగుతారా? వాళ్ళు అనుకున్న చదువులు మీరు చదివించగలుగుతారా? వాళ్ళు అనుకున్న విధంగా మీరు మ్యారేజ్ చేయగలుగుతారా? చెప్పండి. ఎన్ని లక్షలు అవుతున్నాయి? ఒక చిన్న ఫంక్షన్ చేయాలంటే ఎన్ని లక్షలు అవుతున్నాయి? ఇవన్నీ మీరు ఒకసారి ఆలోచించారా? పెళ్ళి అయినప్పటి నుంచి ఒక బాబు అమ్మాయి పుట్టినప్పటి నుంచి ఒక మగాడికి ఎన్ని కష్టాలు. డబ్బు సంపాదించాలి, ఏదో ఒక రకంగా సంపాదించాలి, ఏమైనా చేయాలి, డబ్బు సంపాదించాలి. నా ఫ్యామిలీ బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా భార్య బాగుండాలి, మా అమ్మ బాగుండాలి, నేను ఊర్లో ఇల్లు కట్టాలి, నేను హైదరాబాద్లో ప్లాట్ కొనాలి. ఎన్నో కళలు, ఎన్నో అంబిషన్స్, ఎన్నో గోల్స్ ఎన్నో ఉంటాయి మనకు. కారు కొనాలి, క్లాస్గా తిరగాలి. సో ఎంతమందిని చూసి కూడా మనం ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. ఇన్స్పైర్ అవ్వడం కాదండి, ఆ ఇన్స్పైర్కి మన రియాక్షన్ కూడా ఉండాలి. అలా అవ్వాలంటే 40,000 50,000 శాలరీ సరిపోదు. మనము ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్ చేయగలుగుతామా? చేసేవాళ్ళు చేయండి, నో ప్రాబ్లం. చేయని వాళ్ళ కోసం చెప్తున్నాను. మీరు 5 లక్షలు 10 లక్షలు పెట్టి బిజినెస్ చేయగలిగితే చేయండి, ప్రాబ్లం లేదు. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మీకు లక్షలు సంపాదించే అవకాశం ఏకైక మార్గం రియల్ ఎస్టేట్ మాత్రంలోనే ఉంది, ఇంకెక్కడ కూడా లేదు. ఏదైనా ఉంటే నాకు చెప్పండి. సో నేను నా టీము రియల్ ఎస్టేట్ మానేసి నేను వచ్చేసాను. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ లక్షల కోట్లు సంపాదించేది ఏదైనా ఉందంటే చెప్పండి. కామన్ మ్యాన్ నుంచి సీఎం వరకు ప్రతి ఒక్కరు కూడా రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళే. రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్స్ ప్రతి ఒక్కరు కూడా ల్యాండ్ని నమ్ముకున్న వాళ్ళే. ఆ ల్యాండ్ నుంచి వచ్చిన ఇన్కమ్ ద్వారానే వాళ్ళు ఈరోజు గొప్పవాళ్ళుగా ఉన్నారు. సో ఇది పక్కన పెట్టేస్తే మనం డబ్బు కోసం ఎన్ని పరుగులు తీస్తున్నాం కాబట్టి ఒక విషయం నేను ఫ్రాంక్ చెప్తానండి. ఎందుకని రియల్ ఎస్టేట్ మీకు నెగిటివ్గా అనిపిస్తుంది? రియల్ ఎస్టేట్ అంటే మనము ఒక వ్యక్తికి ఎవరైతే ప్రాపర్టీ లేదు అలాంటి వ్యక్తికి మనం హెల్ప్ చేస్తున్నాం. ఇక్కడ సేల్ కాదండి ఇంపార్టెంట్, హెల్ప్ చేస్తున్నాము. ఒక పర్సన్కి ఒక ప్రాపర్టీ ఇప్పిస్తే తన పిల్లలకు పెళ్ళిళ్ళకు కానీ వాళ్ళకు భవిష్యత్తుకు కానీ వాళ్ళకు ఉపయోగపడేలా మనం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము. సో ఈ విషయం మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? సో చాలామంది మనకు వచ్చి అడగారండి, ప్లాట్ నాకు కావాలి తీసుకుంటానని చెప్పి అడగరు. సో రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేస్తే మీరు ఆల్రెడీ వేరే జాబ్ చేస్తున్నా పర్లేదు, స్టాండ్ బై రియల్ ఎస్టేట్లో స్టాండ్ బై ఉండి మీరు తెలుసుకొని దీని గురించి అవగాహన అన్ని తెలుసుకొని మీరు దీంట్లో ఒక 3 months 6 months మీరు రియల్ ఎస్టేట్ గురించి అర్థం చేసుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా కూడా దీంట్లో మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అట్లీస్ట్ 1 year మీరు రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకోవాలి, ఉండాలి, స్టేబుల్గా ఉండాలి. మీ టైం ఎంతో అంత కొద్దిగా మాత్రం దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీ నాలెడ్జ్, మీ టాలెంట్, మనము పబ్లిక్కి ఎలాంటి ప్రాపర్టీ ఇప్పిస్తున్నాము, వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అలాంటిది మనం చెప్పగలగాలి. సో దాంతో మీకు లక్షల కోట్లు ఆస్తులు వచ్చే అవకాశం రియల్ ఎస్టేట్లో మాత్రమే ఉంది. అది కూడా కసి పట్టుదల ఉన్న వాళ్లకు ఇంకా చాలా తొందరగా వాళ్ళు ఎదుగుతారు. మీరు కలగంటున్న బిల్డింగ్స్ కానీ, విల్లాస్ కానీ, కార్లు కానీ, సోషల్ సర్వీసెస్ కానీ, డొనేషన్స్ కానీ, మీరు మీ పిల్లలకి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించాలనుకున్నా కానీ, మీ అమ్మా నాన్నలకు ఏదైనా గొప్పగా బహుమానం ఇవ్వాలన్నా కానీ, వాళ్ళకు గొప్పగా చూసుకోవాలనుకున్నా కానీ డబ్బు కావాలి. 30,000 40,000 50,000 సరిపోవు. స్కూల్ ఫీజులు లక్షల్లో వెళ్ళిపోయాయి. హాస్పిటల్లో అడ్మిట్ అయితే లక్షలు వెళ్ళిపోతున్నాయి.
శాలరీ బేస్లో పనిచేస్తే మనకి ఇవన్నీ సరిపోవు. సో అందుకనే చెప్తున్నాను, మనకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, ఇంట్లో క్యాష్ ఉండాలి, బంగారం ఉండాలి, ల్యాండ్స్ ఉండాలి. ఇవన్నీ సంపాదించాలంటే, జాబ్ చేస్తూ మనం సంపాదించాలంటే చాలా కాలం పడుతుంది. సో మనిషికి గ్యారంటీ లేదు ఎప్పుడు అనుకుంటాము. కసిగా పట్టుదలతో ఒక 5 years 3 years మీరు గట్టిగా రియల్ ఎస్టేట్లో పనిచేస్తే నేను చెప్పినవి అన్నీ కూడా మీకు సొంతం అవుతాయి. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఆల్రెడీ రియల్ ఎస్టేట్ చేస్తూ ఏదైతే కసిగా పట్టుదలతో చేస్తున్న వాళ్ళు ఇవన్నీ అనుభవిస్తున్నారు, ఇవన్నీ కొనుక్కున్నారు, ఇవన్నీ కొనుక్కుంటూ సంతోషంగా ఇంకా బాగా ముందుకు వెళ్తున్నారు. డబ్బులు సంపాదించిన తర్వాత ఆ డబ్బుతోనే మనకు డబ్బులు వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, రియల్ ఎస్టేట్ ఇది చిన్న విషయం కాదు, చాలా గొప్ప జాబ్. యాక్చువల్గా మిమ్మల్ని ఎక్కడ ఎవరు అడిగేవాళ్ళు కాదు, ఓన్ బాస్, ఎవరి కింద మనం పనిచేయాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు మోటివేషన్ చేసుకొని కసిగా పట్టుదలతో పనిచేస్తే లక్షలు 1 monthలో 2 monthsలో 3 monthsలో లక్షల రూపాయలు మీ సొంతం అవుతుంది. అది కేవలం మీ కసి పట్టుదల, మీకు డబ్బు సంపాదించాలన్న ఆలోచన ఉంటే మాత్రం. లేదు శాలరీలో సంతోషంగా ఉన్నాము, మాకు ఎలాంటిది లేదు, రోటీ కపడా మకాన్, తినడానికి తిండి, వేసుకోవడానికి బట్టలు, ఒక చిన్న హౌజు, ఓన్ హౌజు రెంట్ హౌజు, ఇది చాలు. చిన్న స్కూల్లో చదువుకుంటాం చాలు, గడిపేద్దాం, తర్వాత చనిపోదాం అనుకునే వాళ్ళకు నేను ఏం చెప్పలేను. ఏదో ఒకటి సాధిద్దాం, ఏదో ఒకటి ముందుకెళ్దాం జీవితంలో, సోషల్ సర్వీస్ చేద్దాం, 10 మందికి ఉపాధి కలిగిద్దాం, మనమేంటో 10 మందికి తెలిసేలా చేద్దాం. మనం చిన్న చూపు చూసిన వాళ్ళకు మనమేంటో నిరూపించి చూపిద్దాం. సో ఇవన్నీ చేయాలంటే రియల్ ఎస్టేట్ ఒకటే మార్గం. సో ఫ్రెండ్స్, రియల్ ఎస్టేట్ని చూస్ చేసుకోండి. సో దీంట్లో చాలా చాలా మనీ ఉంది, మీరు కాంటాక్ట్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ నేను మీకు ఇస్తాను. అప్రోచ్ అవ్వండి, ఆఫీస్కి రండి, కలవండి. చాలా ఆఫీసెస్ ఉన్నాయి, కాకపోతే గైడెన్స్ టీమ్ లీడర్ హెడ్ ఎలా ఉన్నారు, మీకు మోటివేషన్ చేస్తున్నాడా, మీకు హెల్ప్ చేస్తున్నాడా, లేదా మీకు ఉన్నత స్థాయికి తీసుకునేటట్టు అతను సపోర్ట్ ఇస్తున్నాడా, ఇది మీకు చాలా ఇంపార్టెంట్. చాలా కంపెనీస్లో లేవు. అండ్ ఇది నా పర్సనల్గా, ఏ కంపెనీ అయినా అవ్వచ్చు, నా పర్సనల్గా నేను చెప్తున్నానండి. నేను ఏదో కంపెనీలో చేయాలి అని చెప్పి అనట్లేదు. రియల్ ఎస్టేట్ ఫీల్డ్ అన్నది చాలా గొప్పది. దీంట్లో మీరు ఎంతో అంత సాధించవచ్చు, ఎంతో గొప్పగా ఎదగొచ్చు. సో ఈ విషయం చెప్పడానికి నేను చాలా గౌరవంగా నేను ఫీల్ అవుతున్నాను, చాలా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈరోజు నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నందుకు నేను వెరీ వెరీ హ్యాపీ అండి. నా ప్యాషన్ రియల్ ఎస్టేట్. నేను చేస్తున్న వర్క్ని నేను లవ్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఎక్కువ చదువుకోలేదు, ఎక్కువ చదువుకున్న వాళ్ళు లక్షలు సంపాదించలేరు. సో లక్షలు సంపాదించేది ఏకైక మార్గం వితౌట్ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్. సో కమ్ అండ్ జాయిన్ ఇన్ రియల్ ఎస్టేట్ విత్ మీ. ఐఎమ్ శ్రీనివాస్. మై కాంటాక్ట్ నెంబర్ 8885568055. మీరు మీ నిర్ణయాన్ని ఆలోచించి నాకు చెప్తారని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ.